బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాజురామరం డివిజన్లోని చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం శుభపరిణామం. మరి గౌరవ రాష్ట్ర ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరు కిషోర్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో ప్రతి డివిజన్లో ఇది 55వ హెల్త్ క్యాంప్. మరి ముఖ్యంగా ఏదైతే నిరుపేద కుటుంబాలకు ఏదైతే ముఖ్యంగా వైద్య విద్యమే నిరుపేద కుటుంబాలకు సహాయపడుతుంది. మరి కిషోర్ రెడ్డి గారు వైద్యంతో పాటు ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో అయితే ఇంతకుముందు నోట్బుక్స్ కూడా స్కూళ్ళలో పంచడం జరిగింది. మరి బహదూర్పల్లి స్కూల్లో సుమారు 2-3 లక్షల రూపాయలతోటి గ్రావెల్ ఏర్పించి ఆ స్కూల్ కూడా బాగు చేయడం జరిగింది. మరి బీకేఆర్ ఫౌండేషన్ అదేవిధంగా సిఎంఆర్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు 55వ హెల్త్ క్యాంపు ఈ గాజురామరం ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ పేదలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం కనుక ఇక్కడ వైద్యానికి కానీ విద్యకు కానీ డబ్బు వేచించడానికి అంత స్తోమత ఉన్న వాళ్ళు కాదు కనుక వాళ్ళకు ఏదో మన కృత సాయం కింద మన క్యాంపు ద్వారా వాళ్ళకు మన యొక్క క్యాంపు ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి తోడు స్థానికంగా శివారెడ్డి గారు అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ కిషోర్ గారు కొన్ని సమస్యలు మాకు వివరించడం జరిగింది. సో ఆ సమస్యల మీద కూడా మేము ఖచ్చితంగా కొట్లాడి వాటిని నెరవేర్చే విధంగా మా ఫౌండేషన్ తరఫున మేము ఉంటాం. అంతేకాదు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా నెరవేర్చేటట్టు ఆయన యొక్క ప్రయత్నం ఉన్నది కనుక ఈరోజు మనం చూసినట్టయితే మొన్నటి వరకు జిహెచ్ఎంసి పెద్దగా ఉండే దాన్ని 3 విభాగాలుగా చేసి సైబరాబాద్, హైదరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి అనే ఒక విభాగం చేయడం వల్ల కొద్దిగా ఒక 6 నెలల నుంచి ఒక అభివృద్ధి అనేది కొంచెం తక్కువైంది. కానీ 2 నెలల నుంచి ఈ యొక్క అభివృద్ధి వేగవంతం అవుతుంది. ప్రతి కాలనీలలో సీసీ రోడ్లు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని దాదాపు 1000 కోట్ల ఫండు ముఖ్యమంత్రి గారు మొన్న సిఎంసి మీటింగ్లో చెప్పడం జరిగింది. అంతేకాదు ఏవైతే ప్రజలు మౌలిక సదుపాయాలు తోటి సతమతం అవుతున్నారో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ యొక్క సతమతం అవుతున్నారో ఆ సతమతం అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయాలి. ముఖ్యంగా అధికారులకు ఒకటే చెప్పిండు, ఏ పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారులు దృష్టికి మీరు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కనుక ఈరోజు సిఎంసిలో అనేకమైనటువంటి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇతర పార్టీకి సంబంధించినవాడు అయినప్పటికీ ఇక్కడికే ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేమందరం కూడా సపోర్టింగ్గా ఉంటూ ఆయన మదిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం వైద్యాన్ని ఉచితం చేయాలని ఆయనతో మేము ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాం కనుక ఆయన మదిలో ఉండేటటువంటి ఆలోచన ప్రకారమే మేము వైద్యాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లడానికి మేము బీకేఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ విధంగా మేము సేవలు చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. బీకేఆర్ ఫౌండేషన్ ద్వారా మా చైతన్య వెల్ఫేర్ సొసైటీకి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎంతో రిక్వెస్ట్గా అడుగుతున్నాం. సీసీ కెమెరాలు చాలా తొందరగా మంజూరు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే ఈ హెల్త్ క్యాంప్ కావాలని అడిగిన వెంబటే ఇమ్మీడియట్లీ అరేంజ్ చేసి మాకు ప్రజలకి చూపించుకోవడానికి చాలా మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి ఫ్రీ సౌకర్యం కల్పించినందుకు బీకేఆర్ కిషోర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన గాజులామరంలో చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ అనే హెల్త్ క్యాంప్ కోసం చాలా రోజుల నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇలా కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలు తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. మన దగ్గరికి వచ్చారు. మన బీకేఆర్ ఫౌండేషన్ నుంచి మన బొంగునూరు కిషోర్ రెడ్డి అన్న గారి తీసుకెళ్ళిన తర్వాత మాకు హెల్త్ క్యాంప్ కావాలంటే ఎమ్మటే